ఆచి చికెన్ మసాలా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనతో తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెరిగింది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు అప్రమత్తమయ్యాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ రంగంలోకి దిగారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మంగళవారం ఆయన కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. పార్టీ బలోపేతంపై చర్చించడానికే ముఖ్య నేతలతో సమావేశం నిర్వహిస్తున్నామని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. అయితే తెలంగాణలో బీజేపీ వ్యూహాలు, ప్రధాని మోదీ పర్యటన తర్వాత జరగబోయే పరిణామాలపైనే పార్టీ నేతలతో కేసీఆర్ చర్చిస్తారని తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, సందీప్, గుడ్ మార్నింగ్. ప్రధానంగా మనం చూస్తా ఉన్నాము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ టూర్ తర్వాత రాజకీయ సమీకరణలు ఏదైతే మారుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అవుతున్నటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నేతలతోటి ముఖ్యమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించిన అంశం కావచ్చు. రెండు, పార్టీని ఏదైతే సంస్థాగతంగా బలోపేతం చేయడం కావచ్చు. ఇన్ఛార్జీల నియామకం పైన కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం మాత్రం మనకు కనిపిస్తా ఉంది. అటు ముఖ్య నేతలు ఎవరైతే కార్యదర్శులు ఉంటారో వారందరినీ కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి రమ్మని కూడా ఇప్పటికే ఆహ్వానం అందినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా ప్రధానమంత్రి ఏదైతే నరేంద్ర మోడీ టూర్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వెంటనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. మిగతా ముఖ్య అంశాల పైన కూడా ఆయన పార్టీ నేతలతో చర్చించే అవకాశం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నటువంటి విషయం మనకు తెలిసిందే. దాంట్లో భాగంగానే మొన్న ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ నగరంలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా పార్టీ పరమైనటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. భారీ బహిరంగ సభలో ఉద్దేశించి ప్రసంగించినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. దాంతో పాటుగా హైదరాబాద్ నగరానికి సంబంధించి మొన్న జరిగినటువంటి కార్యక్రమం పైన కూడా పెద్ద ఎత్తున విజయవంతం కావడంతో కూడా బీజేపీ శ్రేణులు ఉత్సాహంగా ముందుకెళ్తున్నటువంటి విషయం కూడా మనకు తెలిసింది. ఇదే సమయంలో అటు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కూడా అలర్ట్ అయినటువంటి విషయం మనకు కనిపిస్తోంది. స్వయాన తెలంగాణ రాష్ట్రం పైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురి పెట్టడంతో కూడా అన్ని పార్టీలు అలర్ట్ అయినటువంటి విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో సమస్యలు ఏవైతే ప్రధానంగా సంస్థాగత నిర్మాణం పైన కూడా గత 12 ఏళ్లలో ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ దృష్టి పెట్టలేదు. దాంతో పాటుగా ఇన్ఛార్జీల నియామకానికి సంబంధించి కూడా పెద్దగా దృష్టి పెట్టినటువంటి దాఖలాలు లేవు. కేవలం అడక్ కమిటీలు మాత్రమే బీఆర్ఎస్ పార్టీలో ప్రజెంట్ జరుగుతున్నటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. ఏదైతే 15 రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరిగినటువంటి నేపథ్యంలో తెలంగాణ భవన్ లో ఏదైతే రాష్ట్ర కమిటీని మినహాయిస్తే జిల్లాలో ఉన్నటువంటి కొన్ని కమిటీలు కావచ్చు, దాంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి సంఘాలు, కమిటీలు అన్నిటిని కూడా పూర్తి స్థాయిలో రద్దు చేయడం జరిగింది. త్వరలోనే ఏదైతే కొత్త కమిటీలను ఏర్పాటు చేస్తామంటూ కూడా ప్రకటన చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజు కొత్త కమిటీలను ఏమైనా అనౌన్స్మెంట్ చేస్తారా జిల్లాలకు సంబంధించిన కమిటీలు? దాంతో పాటుగా సంస్థగత నిర్మాణం పైన బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ క్యాడర్ కి ఎలా దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు? సభ్యత్వ నమోదు కార్యక్రమం ఎప్పుడు తీసుకోబోతా ఉన్నారు? ఏదైతే దాంతో పాటుగా జిల్లాల కమిటీలు కావచ్చు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు సంబంధించి కావచ్చు, ఏమైనా అనౌన్స్మెంట్ చేస్తారా అనేది కూడా చాలా ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. సందీప్, మొత్తం మీద అటు ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన తర్వాత మాత్రం రాజకీయంగా సమీకరణలు చాలా వేగంగా మారుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఎందుకంటే ఖచ్చితంగా ఒక సంకేతం మాత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవ్వడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుంది, తెలంగాణ ప్రజలు తమ వైపు చూస్తున్నారంటూ ఆయన మాట్లాడేటువంటి విషయం కూడా మనకు అర్థమవుతుంది. ఏదైతే ప్రధానంగా 6 గంటల పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ లో 6 గంటల పాటు ఉన్నటువంటి నేపథ్యంలో చాలా కీలకమైనటువంటి అంశాలు కూడా చర్చకు వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది.
అటు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలవడం కావచ్చు, దాంతో పాటుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలవడం కావచ్చు, దాంతో పాటుగా పార్టీ నేతలను కలిసి భారీ బహిరంగ సభలో పాల్గొన్నటువంటి విషయం కూడా మనం చూస్తా ఉన్నాము. మొత్తం మీద బీజేపీ పార్టీ మాత్రం బీజేపీ అధిష్టానం తెలంగాణలో గెలిపే లక్ష్యంగా ముందు ఇప్పటి నుంచే అన్ని పార్టీలు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. దాంతో పాటుగా త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ జనం మధ్యలోకి రాబోతా ఉన్నారు. ప్రజలు అటు ఏదైతే బస్ యాత్ర నిర్వహిస్తారు అనేది కూడా ఒక ఇంత చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ అన్ని అంశాలకు సంబంధించి ఈ రోజు జరగబోయేటువంటి సమావేశంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సందీప్, వంశీకృష్ణ అయితే ఈ సమావేశానికి సంబంధించి ఫామ్ హౌస్ లో ముఖ్య నేతలు అంటే కేటీఆర్ తో సహా హాజరవుతున్నారు. కానీ ఈ భేటీకి హరీష్ రావు హాజరు కాబోతున్నట్టు తెలుస్తుంది. ఎందుకు హాజరు కావాలనుకోవాలి? ఖచ్చితంగా అందరికీ ఆహ్వానం మాత్రం అందింది. అటు మాజీ మంత్రి హరీష్ రావు కూడా వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే కొంత ప్రచారం కొనసాగుతుంది హరీష్ రావు వస్తారా రారా అనేది. కానీ పార్టీకి సంబంధించినటువంటి అందరికి కూడా టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆహ్వానం అందించినట్టు కూడా తెలుస్తోంది. ముఖ్య నేతలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం మాత్రం మనకు కనిపిస్తుంది. సందీప్, ఏంటి వంశీకృష్ణ అంటే బీజేపీ సంబంధించి ఇప్పటికీ ఇక్కడ సభ నిర్వహించారు. దాదాపు అంటే బెంగాల్ తర్వాత ఇక్కడ అధికారంలోకి రాబోతున్నాం ప్రకటించారు. అంటే ఈ నేపథ్యంలో కేసీఆర్ కూడా యాక్టివ్ అవుతున్నారు అనుకోవచ్చా? ఇప్పుడు ఖచ్చితంగా జగిత్యాల సభ నిర్వహించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధినేత మరోసారి అటు తెలంగాణ భవన్ లో 15 రోజుల క్రితం సమావేశం పెట్టినటువంటి విషయం మనకు తెలిసిందే. దాని తర్వాత ఇప్పుడు ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన తర్వాత కొంత వెంటనే అదే రోజు సాయంత్రం సభ బీజేపీ పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభ జరిగినటువంటి సాయంత్రమే బీఆర్ఎస్ పార్టీ అధినేత పత్రికా ప్రకటనను విడుదల చేసేటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో సమావేశం ఉండబోతుంది. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించి కావచ్చు, సంస్థాగత నిర్మాణం పైన సమావేశం ఉంటుందంటూ కూడా పత్రికా ప్రకటన విడుదల చేసేటువంటి నేపథ్యం కూడా మనకు కనిపిస్తోంది. మొత్తం మీద వచ్చే ఎన్నికలు లక్ష్యంగా అటు బీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్లాలని ఆలోచన చేస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ మరోసారి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తా ఉంది. బీజేపీ పార్టీ కూడా తెలంగాణ ప్రజలను కూడా విజ్ఞప్తి చేస్తా ఉంది. బీజేపీ పార్టీకి అవకాశం కల్పించండి, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తామంటూ దానికి అనుగుణంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్వహించినటువంటి భారీ బహిరంగ సభ కూడా విజయవంతం కావడం, పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొన్నటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. మొత్తం మీద అటు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం అలర్ట్ అయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సందీప్, వంశకృష్ణ అంటే జగిత్యాల పర్యటన తర్వాత వరంగల్లో సభ ఏర్పాటు చేస్తామని బీఆర్ఎస్ నేతలు ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు ఆ వరంగల్లో సభ నిర్వహించలేదు. అంటే దీన్ని ఎలా చూడాలి? సందీప్, అయితే రైట్ డిక్లరేషన్ పేరుతోటి ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ సభను నిర్వహించిందో ఆ ప్రాంతంలో సభ నిర్వహించాలనేది కూడా బీఆర్ఎస్ పార్టీ భావించింది. దానికి అనుగుణంగా ముందస్తుగా వరంగల్లో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ సభ నిర్వహించింది. కానీ కేసీఆర్ వస్తారు అని ప్రచారం జరిగినా కూడా కేసీఆర్ రానటువంటి పరిస్థితి మనం కనిపిస్తోంది. కేవలం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రమే వరంగల్లో సభ నిర్వహించడం జరిగింది. మొత్తం మీద పెద్ద ఎత్తున రైతులు కూడా తరలి వచ్చినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఏదైతే జగిత్యాల సభ తర్వాత ఏదైతే పలు జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత పెద్ద ఎత్తున సభలు నిర్వహించాలి అనేది కూడా భావించారు. దాంతో భాగంగా వరంగల్ జిల్లాలో కూడా నిర్వహించాలని భావించారు. కేసీఆర్ వస్తారని ప్రచారం జరిగినా కూడా కేసీఆర్ వరంగల్లో నిర్వహించినటువంటి సభకు మాత్రం రాలేదని చెప్పాలి. కేవలం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రమే వరంగల్లో నిర్వహించినటువంటి రైతు సంగ్రామ సభకు వచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. కానీ చూడాలి, మొత్తం మీద ఒక చర్చ అనేది కొనసాగుతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ త్వరలో బస్ యాత్ర కూడా చేపడతారు అనేది కూడా కొంత ప్రచారం జరుగుతున్న సందర్భం మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వంశీ.